అనేది కూడా మీరు చూసే ఉంటారు. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి కూడా వెళ్దాం. గ్రూప్ వన్ మీ అందరికీ తెలుసు కదా. గ్రూప్ 1కి సంబంధించి ఇప్పటికే జనార్దన్ పోరాటం చేస్తున్నాడు. దాంతోపాటు రాకేష్ రెడ్డి పోరాటం చేసాడు. దాంతోపాటు మరికొంతమంది నేతలు కూడా పోరాటం చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ అంటే మీడియాకు సంబంధించిన ప్రెస్ క్లబ్లో పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను కూడా వెల్లడించారు. గ్రూప్ 1లో భారీ స్కామ్. మెయిన్స్ పరీక్ష రాసింది 21,093 మంది మాత్రం కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు? ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి మాట్లాడదాం, ఇప్పుడు పరిపాలన వ్యవస్థ గురించి మాట్లాడదాం, ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం గురించి మాట్లాడదాం, ఇప్పుడు దొంగ దోపిడీదారులకు సంబంధించి మాట్లాడదాం. ఇంత దారుణమైన పరిస్థితి ఎట్లుంటుంది? గ్రూప్ 1 పరీక్ష రాసింది 21,093 మంది మాత్రమే పరీక్ష రాస్తే దీని యొక్క ఫలితాలు ఎంతమంది విడుదల చేస్తారో తెలుసా? 21,103 మంది ఫలితాలు విడుదల చేస్తారు. ఎలా రిలీజ్ చేస్తారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ 21,000కు సంబంధించి ఇంతమంది ఎలా రాయగలిగిళ్ళు అనేది కూడా ఒకసారి ఎంతమంది రాసిళ్ళు, ఏం కథ, ఏం లక్షణం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే అలా ఎలా ఫలితాలు రిలీజ్ చేస్తారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఈ ఫలితాలకు సంబంధించి అట్లెట్లా పాసిబుల్ అయింది? 21,093 మంది రాస్తే 21,103 మంది ఫలితాలు రిలీజ్ అయింది. అంటే దాదాపుగా వీళ్ళు ఒక 10 మంది ఎక్కువ వచ్చిర్రు. అంటే ఈ 10 మంది యా నుండి వచ్చిర్రు అనేది కూడా సమాధానం చెప్పాలి. 10,000 మంది రాసిన చోట 69 మందికే ర్యాంకుల, 654 మందికే ఒకే తరహాలో మార్కులు ఎలా వచ్చాయి? ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు, 7,008 మంది తెలుగులో అభ్యర్థులలో రాస్తే 70 మందికే ఛాన్స్. గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపట్లేదు? గ్రూప్ 1పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ అంటూ కూడా చూడొచ్చు. కొత్త నోటిఫికేషన్ వెనుక భారీ కుట్ర. సిబిఐ విచారణకు నిరుద్యోగ జేఏసీ డిమాండ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే నిరుద్యోగులు పూర్తి స్థాయిలో పుస్తకాల పురుగులా మారి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటూ ఏదో నీళ్లు తాగుతూ ఉన్నది లేదు గడుపుతూ పూర్తి స్థాయిలో 5 రూపాయల భోజనం చేస్తూ పుస్తకాల పురుగులలో కోచింగ్ సెంటర్లలో లైబ్రరీలలో కూర్చొని నీతి నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక ఉన్నత స్థాయిలో ఉండాలి, ప్రభుత్వంలో భారీ స్థాయిలో ఒక కొలువు సంపాదించాలని కష్టపడ్డ నీతి నిజాయితీ కలిగిన నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి ఈరోజు ఎవరికి పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం అనేది చెప్పాలి. అంటే పరీక్ష రాసిందేమో 21,093 మంది అయితే ఇక్కడ 21,103 ఫలితాలను ఎలా రిలీజ్ చేస్తారంటే 10 మంది ఎక్కడి నుండి వచ్చిళ్ళు? దీంతోపాటు ఉర్దూ మీడియం వాళ్ళకు పూర్తి స్థాయిలో 9 మంది రాస్తే 7గురికి ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయి? ఇదే మన తెలుగు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా 7,008 మంది అభ్యర్థులు రాస్తే కేవలం 70 మందికి మాత్రమే ఛాన్స్ వచ్చింది. అంటే దీని మీద సిబిఐతో కూడిన సిట్టింగ్ జడ్జి విచారణ జరిగితేనే తెలంగాణలో ఉన్న 40 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలి. అంటే గ్రూప్ 1కు సంబంధించి ఇంత దారుణంగా జరగడం ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనందరం కూడా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఏంది?